కి స్వాగతం. ఇవాళ గుజరాత్ వర్సెస్ రాజస్థాన్ ఆఫ్టర్ 73 మ్యాచెస్ అండ్ 2 months తర్వాత మనం ఇవాళ ఫైనల్ చూడబోతున్నాం. ఇవాళ ఒక విన్నర్ త్వరలోనే తెలిసిపోతారు మనకి. రాజస్థాన్ 2008 తర్వాత ఇదే వాళ్ళకి ఫస్ట్ ఫైనల్ అండ్ షేన్ వాన్కి ఒక గ్రేట్ ట్రిబ్యూట్ అవుతుంది ఇవాళ కనుక వాళ్ళు గెలిస్తే. బట్ ఓవర్ ద సీజన్ కూడా ప్లెంటీ ఆఫ్ హైస్ చూశారు వీళ్ళు. అండ్ ఆర్సీబీకి అగేన్స్ట్గా కూడా ఇదే వెన్యూలో గెలవటం వల్ల క్వాలిఫైర్ 2 ఒక మంచి కాన్ఫిడెన్సే క్యారీ ఆన్ అవుతుంది ఇవాళ. గుజరాత్ ఆన్ ది అదర్ హ్యాండ్ వాళ్ళకి ఈసారి ఫస్ట్ సీజన్ అయినప్పటికీ క్వాలిఫైర్ 1 కూడా గెలిచి ఫైనల్కి ఎంటర్ అయ్యారు. ఎలా అయితే రాజస్థాన్ వాళ్ళ ఫస్ట్ సీజన్లోనే టైటిల్ గెలిచిందో అలా గుజరాత్ వాళ్ళ ఫస్ట్ సీజన్లో ఇన్ ఫ్రంట్ ఆఫ్ హోమ్ క్రౌడ్ గెలుద్దామని ట్రై చేస్తారు. వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటంటే క్వాలిఫైర్ 1 వర్సెస్ సేమ్ అపోజిషన్ గెలిచారు అండ్ మంచి బ్రేక్ కూడా దొరికింది, ముఖ్యంగా వాళ్ళ ఫాస్ట్ బౌలర్స్ కానీ చెప్పుకోవచ్చు. సో ప్లెంటీ ఆఫ్ యాక్షన్ ఇవాళ జరగనున్నది. అండ్ ఇవాళ 7:30 కాకుండా 8 PM స్టార్ట్ అవబోతోంది మ్యాచ్. ఒక క్లోజింగ్ సెరమనీ కూడా ఉంది కాబట్టి. సో ఎంతైనా కూడా ఆల్రెడీ ఆర్ఆర్ 2 times ఓడిపోయింది అన్ఫార్చునేట్లీ గుజరాత్కి అగేన్స్ట్గా ఈ సీజన్లో. సో మరి గుజరాత్ 3-0 చేయబోతుందా, లేకపోతే రాజస్థాన్ 2 matches ఓడిపోయినా సరే గుజరాత్కి అగేన్స్ట్గా ఆల్ ఇంపార్టెంట్ మ్యాచ్ గెలుస్తుందా అనేది బిగ్ డిస్కషన్ పాయింట్. ప్లెంటీ ఆఫ్ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ ఉన్నాయి రెండు టీమ్స్లో కూడా. బట్ ఇవాళ మరి టాస్ గెలిస్తే ఎట్లా ప్లే అవుతుంది పిచ్ అనేది కొంతవరకు డిఫికల్ట్ డెసిషనే అవుతుంది ఎవరైతే గెలుస్తారో టాస్. 8 o'clock స్టార్ట్ వల్ల ఫస్ట్ టీమ్ బ్యాటింగ్ ఆర్ సెకండ్ బ్యాటింగ్ టీమ్కి కూడా మోస్ట్లీ సిమిలర్ కండిషన్సే ఉండొచ్చు అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ 7:30 స్టార్ట్ అయి ఉంటే కనుక ఫస్ట్ టీమ్కి ఫస్ట్ 6 overs బ్యాట్తో కష్టంగా ఉండొచ్చని మనము చూసాము. పర్టికులర్లీ ఆర్సీబీ కూడా ఫ్యాఫ్ డుప్లెసీ అన్నట్టు ఫస్ట్ 6-7 overs ఆల్మోస్ట్ టెస్ట్ మ్యాచ్ ఆడినట్టుగా అనిపించింది అని చెప్పాడు. సో ఇవాళ 8 o'clock స్టార్ట్ అవ్వడం వల్ల మేబీ ఫస్ట్ బ్యాటింగ్ తీసుకోవడం కూడా అంత బ్యాడ్ డెసిషన్ అవ్వకపోవచ్చు. గుజరాత్ పర్టికులర్లీ చేజింగ్ బాగా ఎంజాయ్ చేస్తున్నట్టుగా మనకి తెలిసింది. వాళ్ళు ఆల్మోస్ట్ 8 matches లాస్ట్ ఓవర్ వరకు వచ్చాయి వాళ్ళకి. అందులో 7 times వాళ్ళు సెకండ్ బ్యాటింగ్ అప్పుడు లాస్ట్ ఓవర్లో గెలిచారు. కేవలం ఒక్క మ్యాచ్ వర్సెస్ ముంబై క్లోజ్గా ఓడిపోయారు. సో ఎవరో ఒకళ్ళు ఆల్టర్నేటివ్గా స్టెప్ అప్ అవుతూ మ్యాచెస్ గెలిపిస్తూనే ఉన్నారు. మిల్లర్, రషీద్, టెవాటియా, హార్దిక్ పాండ్యా, కొన్నిసార్లు సాహా పవర్ ప్లేలో టర్న్ చేశాడు. గిల్ కూడా 1 or 2 matches అద్భుతమైన 80+ knocks ఆడాడు. సో ఒక రకంగా చాలామందికి సర్ప్రైజ్ అయినప్పటికీ, ముఖ్యంగా ఆక్షన్ తర్వాత ఎంతో డిస్కషన్ అయింది వాళ్ళ బ్యాటింగ్ ఆర్డర్ గురించి. బట్ ఒక చక్కటి బౌలింగ్ లైనప్, అట్ ద సేమ్ టైం రకరకాల ప్లేయర్ పొజిషన్స్లో ప్లేయర్స్ స్టెప్ అప్ అవడం వల్ల బ్యాటింగ్ విషయంలో దే ఆర్ ఇన్ ద ఫైనల్స్. అండ్ ఒకవేళ వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేసి మరీ గెలిచారు అంటే కనుక రియలీ గ్రేట్ క్రెడిట్ ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళకి అది స్లైట్లీ అవుట్ ఆఫ్ కంఫర్ట్ జోన్. సో ఇలాంటి కొత్త కండిషన్స్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసి ఒక స్ట్రాంగ్ టోటల్ పోస్ట్ చేసి డిఫెండ్ చేయగలిగితే అగేన్స్ట్ స్ట్రాంగ్ రాజస్థాన్ లైనప్, ఫుల్ క్రెడిట్. అట్ ద సేమ్ టైం రాజస్థాన్ కూడా మొన్న చేజింగ్ చేసి గెలిచింది వర్సెస్ ఆర్సీబీ. బట్ ఒకవేళ టఫ్ టోటల్ చేజ్ చేయాల్సి వచ్చినా, లేకపోతే ఇలాంటి పిచ్ మీద ఫస్ట్ బ్యాటింగ్ చేసి గుజరాత్కి అగెయిన్స్ట్గా డిఫెండ్ కూడా చేసుకోగలిగిందంటే చాలా క్రెడిట్ ఇవ్వాలి. సో డెఫినెట్లీ ఇవాళ ఎవరు గెలిచినా సరే చాలా హై ప్రెషర్ ఎన్విరాన్మెంట్లో గెలవాల్సి వస్తుంది. 1 lakh people కన్నా ఎక్కువ మంది మధ్యలో ఆడుతున్నారంటే డెఫినెట్లీ కొంతమందికి ఇది కెరియర్ టర్నింగ్ ఆపర్చునిటీసే అని మనం చెప్పుకోవచ్చు. సో చేంజెస్ మోస్ట్లీ మనం ఏమీ ఎక్స్పెక్ట్ చేయగలే రెండు టీమ్స్ నుండి కూడా. బట్ కొంత క్రూషియల్ బ్యాటిల్స్ కనుక చూస్తే రషీద్ ఖాన్ని పవర్ ప్లేలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు వర్సెస్ బట్లర్. ఎందుకంటే బట్లర్ ఇప్పుడే ఆల్రెడీ
ఆ, మనం చూస్తూనే ఉన్నాము క్లోజ్ టు 825 రన్స్. సో ఆల్మోస్ట్ 25 రన్స్ స్కోర్ చేస్తే డేవిడ్ వార్నర్ యొక్క రికార్డ్ కూడా చేసేస్తాడు. 2016లో డేవిడ్ వార్నర్ 848 రన్స్. సో దానికి చాలా క్లోజ్గా ఉన్నాడు. అఫ్ కోర్స్ విరాట్ కోహ్లీ 973 అనేది కొంచెం టఫ్ అనే చెప్పుకోవచ్చు. అండ్ ఆల్సో ఇప్పటికే ప్లే ఆఫ్స్లో మోస్ట్ నెంబర్ ఆఫ్ రన్స్ గా బట్లర్ రికార్డ్ ఉంది. ఇప్పటి వరకు ఐపీఎల్ హిస్టరీ చూస్తే ప్లే ఆఫ్స్ విషయంలో బట్లర్ ఆల్రెడీ లీడింగ్లో ఉన్నాడు. అండ్ పర్టికులర్లీ మనం గనక రాజస్థాన్ విషయంలో చూస్తే కనుక బట్లర్ అవుట్ అయిపోతే ఎలా రైజ్ అప్ అవ్వగలుగుతుంది మరి రాజస్థాన్. శాంసన్ నుండి ఒక బిగ్ ఇన్నింగ్స్, యశస్వి జైస్వాల్ నుంచి ఒక స్ట్రాంగ్ పవర్ ప్లే రావాలి. ఎట్ ద సేమ్ టైం పడికల్ కానీ హెట్మైర్ కానీ మరి లాంగ్ ఇన్నింగ్స్ ఆడాల్సి వస్తుంది. హెట్మైర్ కూడా కేవలం ఫినిషింగ్ కాకుండా మిడిల్ ఓవర్స్లో వస్తే మరి ప్రాపర్గా అడాప్ట్ అవ్వాల్సి వస్తుంది. సో ఒక రకంగా రాజస్థాన్కి అడ్వాంటేజ్ బట్లరే, ఎట్ ద సేమ్ టైం వీక్నెస్ కూడా బట్లర్ వికెట్ కనుక కోల్పోతే మరి వేరే వాళ్ళు రైజ్ అప్ అవ్వగలుగుతారా. మంచి పొటెన్షియలే ఉంది పరాగ్, హెట్మైయర్, పడికల్, యశస్వి జైస్వాల్ అండ్ ఆల్ ఇంపార్టెంట్లీ ద క్యాప్టెన్, వెరీ గుడ్ అండ్ వాచబుల్ ప్లేయర్ సంజు శాంసన్. బట్ ఎంతైనా కూడా వాళ్ళకి హై అమౌంట్ ఆఫ్ రన్స్ లేదు ఈ సీజన్లో. సో అదొక ట్రికీ పాయింట్. అందుకనే రషీద్ ఖాన్ని కూడా పవర్ ప్లేలో కూడా మనము చూడొచ్చు. వర్సెస్ బట్లర్ గ్రేట్ రికార్డ్ ఉంది, వర్సెస్ శాంసన్ కూడా డీసెంట్ రికార్డ్ ఉంది రషీద్ ఖాన్కి. అండ్ ఎట్ ద సేమ్ టైం షమీ కానీ, ముఖ్యంగా ఒకవేళ లాకీ ఫర్గ్యూసన్ కనుక రాగలిగితే గుజరాత్ లైనప్లో బట్లర్ వికెట్ స్టార్టింగ్ ఓవర్స్లో తీయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. బౌలింగ్ విషయానికి వచ్చేసరికి రాజస్థాన్ కేసులో యుజ్వేంద్ర చహల్ లాస్ట్ 2 మ్యాచెస్ వికెట్లెస్గా వెళ్ళాడు అండ్ కొంతవరకు అండర్ ప్రెషర్ ఉంటాడు. బట్ ఇవాళ కనుక మంచి పర్ఫార్మెన్స్ ఇస్తే మళ్ళీ పర్పుల్ క్యాప్ రీగెయిన్ చేసుకుని ఓవరాల్ పర్పుల్ క్యాప్ విన్నర్ అవ్వగలుగుతాడు ఈ సీజన్కి. అండ్ చాలా హంగ్రీగానే ఉంటాడు చహల్ కూడా, ఎందుకంటే ఈ సీజన్లో వికెట్లెస్గా చాలా రేర్గానే అయింది అతనికి ఇన్స్టెన్సెస్. అండ్ అశ్విన్ విషయానికి వచ్చేసరికి చాలా ఎకనామికల్గా చక్కటి బౌలింగ్ వేస్తూ మనం చూసాము. సో ప్రసిద్ధ్ కృష్ణ కూడా ఇవాళ ఒక గ్రేట్ కమ్బ్యాక్ ఇవ్వాలనే చూస్తాడు, ఎందుకంటే వర్సెస్ మిల్లర్ డెఫినెట్లీ స్ట్రగుల్ అయ్యాడు. మరి అది దాన్ని పక్కన పెట్టేసి ఇవాళ గనక ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ మిల్లర్కి అగెయిన్స్ట్గానే ఈసారి ఇతని ఫేవర్లో కనుక మార్చగలిగాడంటే గేమ్ని, నిజంగా చాలా క్రెడిట్ ఇవ్వాలి. ఎలా అయితే డానియల్ శామ్స్ కంబ్యాక్ ఇచ్చాడో ఎంఐకి, అట్లా టఫ్ సిచ్యువేషన్స్ నుంచి కనుక ఎవరన్నా మళ్ళీ దాన్ని కంబ్యాక్ అయ్యి వాళ్ళ టీంని గెలుపు దిశగా తీసుకెళ్తే కనుక వాళ్ళకి చాలా క్రెడిట్ ఇవ్వాలి. మెక్వాయ్ కూడా అద్భుతంగా ఇంప్రెస్ చేశాడు వర్సెస్ ఆర్సీబీ ఇలాంటి కండిషన్స్లోనే. సో ఓవరాల్గా చాలా పాజిటివ్స్ అయి ఉన్నాయి రాజస్థాన్కి, ముఖ్యంగా బౌలింగ్ కూడా స్ట్రాంగ్గా ఉంది. ఓన్లీ వీక్ పాయింట్ ఏంటంటే 6 బ్యాటర్స్ 5 బౌలర్స్. సో ఎంతైనా కూడా కొంచెం అది డిసడ్వాంటేజ్ అవ్వచ్చు. డిస్పైట్ అశ్విన్ ఉన్నా కానీ స్టిల్ ఇంకొక బ్యాటింగ్ ఆప్షన్ ఉంటే బాగుండేదేమో. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ పార్ట్ టైమర్స్గా వాళ్ళకి ఈ 5 బౌలర్స్లో ఎవరికన్నా రన్స్ ఎక్కువ ఇచ్చారంటే కనుక మరి వాళ్ళకి 6th బౌలింగ్ ఆప్షన్ ఆల్మోస్ట్ లేనట్టే. ఇంకొక వీక్ పాయింట్ ఏంటంటే బట్లర్ వికెట్ కనుక త్వరగా కోల్పోతే మరి ఎలా టర్నప్ అవుతారు. అండ్ ఆల్సో బట్లర్ కూడా పవర్ ప్లేలో ప్రాపర్ స్టార్ట్ కనుక రాకపోతే మరి అది రాజస్థాన్కి కొంత నెగిటివ్ వేలో ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందా అనేది చూడాలి. గుజరాత్ విషయానికి వచ్చేసరికి వాళ్ళు లాకీ ఫెర్గ్యూసన్ని కనుక ఇవాళ ఇంక్లూడ్ చేసుకోలేకపోతే అది మరి వాళ్ళ కొంచెం డౌన్ అనే చెప్పుకోవచ్చు. అల్జారీ జోసెఫ్ యాజ్ వెల్ యాజ్ లాకీ ఫెర్గ్యూసన్ని ఫిట్ చేయగలిగితే కనుక 11లో గ్రేట్. బట్ దానివల్ల ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే బ్యాటింగ్లో ఇంకొంచెం వీక్ అయిపోతారు గుజరాత్. మాథ్యూ వేడ్ని బ్యాక్ చేశారు ఇన్ని గేమ్స్. సో మేబీ ఇవాళ ఎలా అయితే గుజరాత్కి రకరకాల ప్లేయర్స్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్స్ గెలిచారో, ఆల్ ఇంపార్టెంట్ ఫైనల్లో మాథ్యూ వేడ్ స్టెప్ అప్ అయితే అది గ్రేట్ గుజరాత్కి. ఎంతైనా సాహా యొక్క పవర్ ప్లే స్టార్ట్స్ మీద చాలా రిలయంట్గా ఉన్నారు గుజరాత్.
సో ఎలా అయితే బట్లర్ అక్కడ కీయో, ఒక రకంగా గుజరాత్కి కూడా సాహా యొక్క పవర్ ప్లే స్టార్ట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. లేకపోతే గిల్ మీద కూడా చాలా ప్రెషర్ పడే అవకాశం ఉంటుంది. అండ్ మనం ఇందాక మాట్లాడినట్టుగా గుజరాత్ ఫస్ట్ బ్యాటింగ్ చేయాల్సి వస్తే టెవాటియా కానీ, రషీద్ కానీ, మిల్లర్ కానీ సేమ్ టైప్ ఆఫ్ ఇంపాక్ట్ ఇవ్వగలుగుతారా గుజరాత్కి అనేది బిగ్ క్వశ్చన్ మార్క్. బట్ ఓవరాల్గా మంచి కాన్ఫిడెన్సే ఉంటుంది గుజరాత్ ప్లేయర్స్కి కూడా. చక్కటి రెస్ట్ తర్వాత వస్తున్నారు, హోమ్ సపోర్ట్ కూడా ఉండొచ్చు కొంతవరకు. అండ్ రకరకాల మ్యాచెస్ని ఈ ప్లేయర్స్ అందరూ కూడా టీంని గెలుపు దిశగా తీసుకెళ్లారు కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ హెల్ప్ అవుతుంది. బౌలింగ్ విషయంలో కూడా సాయి కిషోర్ మరి ఒక పర్ఫెక్ట్ ఆప్షన్ అయినా ఇలాంటి కండిషన్స్కి, లేదా ప్రదీప్ సాంగ్వాన్ అండ్ యష్ దయాల్ ఇద్దరిని ఆడిస్తారా గుజరాత్ అనేది ఒక క్వశ్చన్ మార్క్. బట్ ఎంతైనా కూడా షమీ పవర్ ప్లే ఓవర్స్లో వెరీ వెరీ కీ. అండ్ గుజరాత్కి అడ్వాంటేజ్ ఏంటంటే డెత్ ఓవర్స్లో కూడా వాళ్ళకి వన్ ఆఫ్ ది బెస్ట్ బౌలింగ్ రికార్డ్ ఉంది, పవర్ ప్లేలో కూడా వెరీ గుడ్ రికార్డ్ ఉంది. బట్ రషీద్ ఖాన్ యొక్క 4 ఓవర్స్ని ఎలా స్ప్లిట్ చేస్తారు అనేదే చూడాలి. ఎందుకంటే బట్లర్ కనుక సర్వైవ్ అయిపోతే రషీద్ ఖాన్ ఓవర్స్ వేరే బౌలర్స్ మీద చాలా ప్రెషర్ పడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా యష్ దయాల్ కానీ, సాయి కిషోర్ కానీ, ఒకవేళ ప్రదీప్ సాంగ్వాన్ ఆడితే సాంగ్వాన్ ఓవర్స్ మీద కానీ. సో అందుకనే చాలా జాగ్రత్తగా వేరే బౌలర్స్ అందరూ కూడా చక్కటి ప్లాన్తో రావాల్సి వస్తుంది. అండ్ అవసరమైతే హార్దిక్ పాండ్యా ఫిట్నెస్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవాళ 1 or 2 ఓవర్స్ కనుక వేయాల్సి వస్తే అతను కూడా మరి మ్యాచ్ బౌలింగ్ ఫిట్నెస్ ఉందా లేదా అనేది చాలా క్రూషియల్గా మారచ్చు గుజరాత్కి. ఆల్సో ఇవాళ ఎలాంటి పిచ్ ఉంటుందనేది పెద్ద సర్ప్రైజ్, ఎందుకంటే ఫ్రెష్ ట్రాక్ వాడబోతున్నారని మనకు తెలుస్తుంది. సో అది బ్లాక్ సాయిలా, రెడ్ సాయిలా, లేకపోతే మిక్స్ టైప్ ఆఫ్ కంటెంట్ ఉంటుందా, పేస్ అండ్ బౌన్స్కి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుందా, కొంత స్లోయిష్గా ఉంటుందా. సో ఆ రకంగా మరి ఫస్ట్ బ్యాటింగ్ చేసేవాళ్ళు నిజంగా పార్ స్కోర్ జడ్జ్ చేయడం అనేది అంత ఈజీ కాదు. అండ్ సెకండ్ బ్యాటింగ్కి కొంత డిసడ్వాంటేజ్ ఏంటంటే ఒక 180+ టోటల్ అలా చేజ్ చేయాలంటే కనుక ఫైనల్లో ఒక వేరే టైప్ ఆఫ్ ప్రెషర్ ఉంటుంది. రన్స్ ఆన్ బోర్డ్ కూడా ఒక రకంగా అడ్వాంటేజ్ అంటారు ఫైనల్లో. సో ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే ఒక డిసడ్వాంటేజ్, ఒక అడ్వాంటేజ్ ఉంది. సెకండ్ బ్యాటింగ్ అప్పుడు కూడా అడ్వాంటేజ్ ఏంటంటే ఏ స్కోర్ చేజ్ చేయాలో తెలుసు, కానీ ఫైనల్లో చేజ్ చేయడం కూడా అండర్ ప్రెషర్ అంత ఈజీ కాదు. సో డెఫినెట్లీ ఆఫ్టర్ సచ్ ఏ లాంగ్ అండ్ వెరీ గుడ్ టోర్నమెంట్ ఫైనలీ ఇవాళ మనకు ఒక విన్నర్ రాబోతున్నారు. గుజరాత్ ఫస్ట్ ఫినిష్ అయింది పాయింట్స్ టేబుల్లో. అండ్ చాలా కూల్ అండ్ కామ్గా కనిపిస్తూ ఉన్నారు. ఆల్రెడీ క్వాలిఫైయర్ 1 గెలిచారు, ఇన్ ఫ్రంట్ ఆఫ్ హోమ్ క్రౌడ్ ఆడబోతున్నారు. రాజస్థాన్ విషయానికి వచ్చేసరికి వాళ్ళు చాలా ఈగర్గా ఉంటారు షేన్ వాన్కి మంచి ట్రిబ్యూట్ ఇద్దామని. టీం కూడా చాలా బాగుంది ఆప్షన్ తర్వాత. చాలా టఫ్ సిచ్యువేషన్ నుంచి క్వాలిఫైయర్ 1 ఓడిపోయాక క్వాలిఫైయర్ 2లో వర్సెస్ స్ట్రాంగ్ ఆర్సీబీ సైడ్ గెలిచి ఒక మంచి కాన్ఫిడెన్స్తో రాబోతున్నారు. అయితే రెస్ట్ అంతగా దొరకలేదు వాళ్ళకి, బట్ స్టిల్ ఒక మంచి మొమెంటం కంటిన్యూ చేద్దామని చూస్తారు రాజస్థాన్ కూడా ఆఫ్టర్ ఫ్రైడే. సో క్రూషియల్ మ్యాచ్ ఇవాళ. ఫస్ట్ బ్యాటింగ్ చేసే వాళ్ళు ఎట్లాంటి స్కోర్ సెట్ చేస్తారనే దాన్ని బట్టే మ్యాచ్ ఎంత క్లోజ్గా, ఎంత ఎక్సైటింగ్గా ఉంటుందనేది మనము చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా ఐపీఎల్ ఫైనల్ 8 PM గుజరాత్ వర్సెస్ రాజస్థాన్.